అబద్ధములు చాలా సులువుగా ఆడి మనుషుల దగ్గర నుంచి మనం తప్పించుకోవచ్చు గాని ఇదిగో పరలోకములో ఉంటున్న మన పరమ తండ్రి, ఆయన సత్యవంతుడు, సత్యమును ప్రేమించేవాడు, అబద్ధమును అసహించుకునేవాడు. ఒకవేళ ఈ రోజు నువ్వు అబద్ధం ఆడుతూ నీ జీవితాన్ని నువ్వు గడుపుతూ ఉన్నట్టయితే దేవుడు మరొక అవకాశాన్ని ఈ రోజు నీకు అనుగ్రహిస్తూ నిన్ను సరిచేసుకోవడానికి ఆయన ఒక అవకాశాన్ని ఇస్తుంటున్నాడు. కీర్తనల గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనంలో, అబద్ధమాడు వారిని నీవు నశింపచేయుదువు. దేవుడు అబద్ధమాడు వారిని నశింపచేస్తాడు. మనము బైబిల్ గ్రంథంలో చూస్తాము కదా, మరి అపోస్తల కార్యములలో అననీయ సఫీరా ఇద్దరు కూడా ఏం చేశారు? దేవుని సన్నిధిలో నిలబడి అబద్ధమాడారు. దేవునితోనే అబద్ధమాడారు, పరిశుద్ధాత్మ దేవునితో అబద్ధమాడారు. అబద్ధమాడి అక్కడికక్కడే వారు చనిపోయినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన నశింప చేస్తాడు. నా ప్రియ సహోదర సహోదరి, ఈ రోజు నువ్వు అబద్ధమాడుతూ ఉన్నావా? అబద్ధమును ప్రేమిస్తూ ఉన్నావా?